Hydroponics is used for commercial production of vegetables. సో వెజిటేబుల్స్ యొక్క ప్రొడక్షన్లో హైడ్రోపోనిక్స్ని మెయిన్గా యూజ్ చేస్తారు. సో ఏమేమి వెజిటేబుల్స్ అని అంటే టొమాటో, సీడ్లెస్ కుకుంబర్, లెట్యూస్ ఎక్సెట్రా. సో ఇవన్నమాట వెజిటేబుల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఇది హైడ్రోపోనిక్స్ యొక్క పిక్చర్. సో ఇలా వాళ్ళైతే గ్రో చేస్తారు వెజిటేబుల్స్కి సంబంధించిన మొక్కల్ని ఇంకా వేరే మొక్కల్ని. అండ్ టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. A moderate increase in micronutrients cause toxicity. సో ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నా సరే, మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉన్నా సరే అది దేనికి దారితీస్తుంది అంటే టాక్సిసిటీకి దారితీస్తుంది. అంటే ఇట్ విల్ బి లైక్ పాయిజనస్. అంతే కదా, ఏదైనా సరే లిమిట్గా ఉండాలి, ఎక్కువ ఉంటే పాయిజనస్ అయిపోతుంది. సో ఎనీ mineral ion concentration in the tissues that reduces the dry weight of the tissue by about 10% is considered as toxic. Such critical concentration vary widely among the different micronutrients. And next వచ్చేసరికి excess of elements may inhibit the uptake of another element. సో ఫర్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ఎలిమెంట్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంది అంటే అది ఏం చేస్తుంది అంటే ఇంకొక ఎలిమెంట్ని ఆ ప్లాంట్ తక్కువ తీసుకునేటట్లు చేస్తుంది. అంటే ఈ ఎలిమెంట్ అనేది ఎక్కువ ఇంటేక్ అయిపోతుంది ప్లాంట్స్లోకి, బట్ వేరే ఎలిమెంట్స్ అనేవి తక్కువగా తీసుకుంటాయి ప్లాంట్స్. సో దాన్ని ఎగ్జాంపుల్ కింద వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే మ్యాంగనీస్. Mn అంటే manganese. So induces the deficiencies of Fe, that means iron, Mg magnesium, Ca calcium, because it competes with iron and magnesium for uptake and with magnesium for binding with enzymes. So ఏంటి అంటే మ్యాంగనీస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఎక్కువ తీసుకుంటుంది, ప్లాంట్స్ మ్యాంగనీస్ని ఎక్కువ తీసుకునేలా చేస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ఫెర్రస్, మెగ్నీషియం అండ్ కాల్షియం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్లాంట్స్లో మ్యాంగనీస్ అనేది ఎక్కువ అయిపోతుంది, బట్ ఫెర్రస్, మెగ్నీషియం, కాల్షియం ఈ ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్స్లో తక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇవి తక్కువగా ఉంటే వచ్చే సిమ్టమ్స్, దాట్ మీన్స్ వీటి యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి ప్లాంట్స్లో కనిపిస్తాయి. అండ్ అలానే కాల్షియంకి సంబంధించి ఎలా ఇచ్చారు అంటే మ్యాంగనీస్ ఆల్సో ఇన్హిబిట్స్ ది కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఇన్ ది షూట్ అపెక్స్. Thus, symptoms of manganese toxicity may actually be the deficiency symptoms of ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సపోజ్ మ్యాంగనీస్ అనేది ఎక్కువ అయితే వచ్చే సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఫెర్రస్, మెగ్నీషియం, కాల్షియం ఇవి డెఫిషియెంట్గా ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్ అండ్ అలానే మ్యాంగనీస్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయి. రెండు ఒక్కటే. ఎందుకంటే మ్యాంగనీస్ ఎక్కువ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా ఫెర్రస్, మెగ్నీషియం అండ్ కాల్షియం అనేది ఆ ప్లాంట్స్లో ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో మ్యాంగనీస్ ఎక్కువ ఉంటే వచ్చే సిమ్టమ్స్ ప్లాంట్స్లో అండ్ అలానే ఫెర్రస్, మెగ్నీషియం అండ్ కాల్షియం తక్కువగా వచ్చే సిమ్టమ్స్ రెండు ఒకేలా ఉంటాయి. సో ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఎలిమెంట్స్ అనేవి మరీ ఎక్కువ ఉండకూడదు, అలా అని మరీ తక్కువగా ఉండకూడదు. ప్లాంట్స్కి అనేది ఎంత కాన్సన్ట్రేషన్తో ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఉండాలో ఆ కాన్సన్ట్రేషన్స్లో మాత్రమే ఈ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. సో ఇదైతే వాళ్ళు ఇందులో క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సిమ్టమ్, దీని యొక్క సిమ్టమ్ దాట్ మీన్స్ మ్యాంగనీస్ అనేది ఎక్కువగా అయిపోతే వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు. సో
manganese toxicity is the appearance of brown spots surrounded by the chlorotic veins. సో మ్యాంగనీస్ అనేది ఎక్కువ ఉంటే టాక్సిక్ అయిపోతుంది. ఎక్కువ ఉంటే ఏదైనా సరే టాక్సిక్ కిందే ఉంటుంది. సో మ్యాంగనీస్ యొక్క టాక్సిటీ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే appearance of brown spots surrounded by the chlorotic veins. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటబాలిజం ఆఫ్ ది నైట్రోజన్ యొక్క మెటబాలిజం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా. సో నైట్రోజన్ అనేది అమోనియా కింద కన్వర్ట్ అవుతే దాన్ని ఏమంటారు అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్లో ఏది దేని కింద కన్వర్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే కొన్ని ప్రాసెస్లో కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ నేచర్ లైట్నింగ్ అండ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ప్రొవైడ్స్ ఎనర్జీ టు కన్వర్ట్ atmospheric nitrogen into nitrogen oxides. నేచర్లో లైట్నింగ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఇవి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. దేనికి అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది నైట్రోజన్ ఆక్సైడ్ కింద మారడానికి. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే NO, NO2 అండ్ N2O. అండ్ నెక్స్ట్ ఏమిచ్చారో చూద్దాం. So industrial combustion, forest fire and automobile along with thermal power plants produce nitrogen oxides. So nitrogen oxides అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇండస్ట్రియల్ కంబషన్ ద్వారా, ఫారెస్ట్ ఫైర్ ద్వారా అండ్ అలానే ఆటోమొబైల్స్ ద్వారా అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇవి నైట్రోజన్ ఆక్సైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నైట్రోజన్ ఈజ్ ఎ లిమిటింగ్ న్యూట్రియంట్ ఫర్ both natural and artificial ecosystems. The decomposition of organic nitrogen of dead plants and animals into ammonia. So డెడ్ ప్లాంట్స్లో అండ్ అలానే యానిమల్స్లో ఆర్గానిక్ నైట్రోజన్ అనేది ఉంటుంది. సో దాని యొక్క డీకాంపోజిషన్ని ఆర్గానిక్ నైట్రోజన్ అనేది డీకంపోజ్ అయ్యి అమోనియా కింద ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్లాంట్స్ అనేవి చనిపోతాయో లేదా యానిమల్స్ అనేవి చనిపోతాయో వాటిలో ఉన్న ఆర్గానిక్ నైట్రోజన్ అనేది డీకంపోజ్ అయ్యి అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే అమోనిఫికేషన్ అని అంటారు. సో ఇక్కడ మీరు ప్రతి ప్రాసెస్లోని ఏది దేని కింద కన్వర్ట్ అవుతుంది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి అమోనియా ఈజ్ ఫస్ట్ ఆక్సిడైజ్డ్ టు నైట్రైట్ by bacteria Nitrosomonas and Nitrococcus, which further oxidized to nitrate with help of bacteria Nitrobacter, and this process are called as nitrification. So first ammonia anedi oxidized to nitrite. Ammonia anedi nitrite kinda ఆక్సిడైజ్ అవుతుంది బై బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా వల్ల అంటే నైట్రోజోమోనస్ అండ్ అలాగే నైట్రోజోకాకస్ వల్ల అమోనియా అనేది నైట్రైట్ కింద ఆక్సిడైజ్ అవుతుంది. విచ్ ఈజ్ ఫర్దర్ ఆక్సిడైజ్డ్ బై. సో ఈ నైట్రైట్ కాస్త మళ్ళీ ఎలా ఆక్సిడైజ్ అవుతుంది అంటే నైట్రేట్ కింద ఆక్సిడైజ్ అవుతుంది బై ద బ్యాక్టీరియా నైట్రోబాక్టర్. సో అమోనియా అనేది నైట్రైట్ కింద ఏ బ్యాక్టీరియా ద్వారా ఆక్సిడైజ్ అవుతుంది అంటే నైట్రోజోమోనస్ అండ్ నైట్రోకాకస్. అండ్ అలానే నైట్రైట్ కాస్త నైట్రేట్ కింద ఎలా ఆక్సిడైజ్ అవుతుంది అంటే బై బ్యాక్టీరియా నైట్రోబాక్టర్. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే నైట్రిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైట్రేట్స్ formed is absorbed by plants and transported to leaves.
నైట్రేట్స్ ఇక్కడ ఫామ్ అయ్యాయి కదా నైట్రేట్స్. సో ఇది ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ అలానే లీవ్స్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ద నైట్రేట్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రీ నైట్రోజన్. నైట్రేట్స్ అనేవి ఫ్రీ నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది బై ద ప్రాసెస్. ఏ ప్రాసెస్ ద్వారా అంటే డీనైట్రిఫికేషన్. డీనైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా నైట్రేట్స్ అనేవి ఫ్రీ నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతాయి. అండ్ అలానే ఏ బ్యాక్టీరియా ద్వారా నైట్రేట్స్ అనేవి ఫ్రీ నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే బై బ్యాక్టీరియా సూడోమోనాస్ అండ్ థయోబాసిల్లస్. సో ఈ బ్యాక్టీరియాస్ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అమోనియా అనేది నైట్రైట్ కింద కన్వర్ట్ అవుతుంది బై బ్యాక్టీరియా నైట్రోజోమోనాస్ అండ్ నైట్రోకాకస్. అండ్ అలాగే నైట్రైట్ కాస్త నైట్రేట్ కింద ఆక్సిడైజ్ అవుతుంది బై ద బ్యాక్టీరియా నైట్రోబాక్టర్. అండ్ అలానే ఈ ప్రాసెస్ని నైట్రిఫికేషన్ అని అంటారు. అండ్ నైట్రేట్స్ కాస్త ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి, అవి లీవ్స్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ అలాగే నైట్రేట్స్ అనేవి ఫ్రీ నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని డీనైట్రిఫికేషన్ అంటారు. డీనైట్రిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే బై ద ప్రాసెస్ బై ద బ్యాక్టీరియా సూడోమోనాస్ అండ్ థయోబాసిల్లస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ to ammonia by living organisms is called biological nitrogen fixation. Biological nitrogen fixation అంటే ఏంటి అంటే నైట్రోజన్ అనేది అమోనియా కింద రిడక్షన్ జరుగుతుంది. దేని ద్వారా అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా. సో దీన్ని ఏమంటారు అంటే బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటారు. రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా బై లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. The enzyme nitrogenase present in the prokaryotic organisms are called nitrogen fixers. So ఈ నైట్రోజనేస్ ఎంజైమ్ అనేది ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. సో అది నైట్రోజన్ ఫిక్సర్స్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ నైట్రోజన్ మెటబాలిజం అనేది ఎలా ఉంటుందో ఇన్ డయాగ్రమాటికల్గా చూడండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. సో ఇలా అయితే ఉంటుంది నైట్రోజన్ మెటబాలిజం అనేది. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ మే బీ సింబయోటిక్ ఆర్ ఫ్రీ లివింగ్. నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ అనేది సింబయోటిక్గా ఉండొచ్చు లేదా ఫ్రీ లివింగ్గా ఉండొచ్చు. సో సింబయోటిక్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రైజోబియం. అండ్ అలానే ఫ్రీ లివింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అజెటోబాక్టర్ అండ్ అలాగే బెజరన్కియా. సో ఈ రెండు కూడా వచ్చేసరికి ఏరోబ్స్. అండ్ అలానే రోడోస్పైరలం ఇది వచ్చేసరికి ఎనరోబిక్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ నెంబర్ ఆఫ్ సైనోబాక్టీరియా సచ్ యాజ్ ఎనబినా అండ్ నాస్టాక్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సర్స్. ఎనబినా అండ్ నాస్టాక్ రెండింటిని కూడా ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింబయోటిక్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇంక్లూడ్స్ legume bacteria, relationship in which rod-shaped rhizobium lives with symbiotic relation with nodules of leguminous plants, and central portion of the nodule is pink or red due to the presence of leguminous hemoglobin or leg hemoglobin. So central portion of the nodule, దట్ మీన్స్ నాడ్యూల్లో సెంటర్ పోర్షన్ అనేది పింక్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ లెగ్యూమినస్ హిమోగ్లోబిన్ లేదా లెగ్ హిమోగ్లోబిన్. సో లెగ్యూమినస్ హిమోగ్లోబిన్ అన్న లెగ్ హిమోగ్లోబిన్ అన్న ఒకటే. సో దాని యొక్క ప్రెజెన్స్ వల్ల అక్కడ పింక్ లేదా రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాడ్యూల్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో ఫస్ట్ డయాగ్రమాటిక్గా చూద్దాము. ఫస్ట్ అది మీరు చదివితే మీకు ఈజీగా
అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్టీరియా, రూట్ హెయిర్ అండ్ సాయిల్ పార్టికల్స్. సో సెకండ్ స్టెప్లో ఎలా అయిందంటే బ్యాక్టీరియా అనేది ఈ రూట్ హెయిర్ చుట్టూ చేరింది అండ్ అలాగే రూట్ హెయిర్ అనేది కొంచెం కర్ల్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే ఆ కర్ల్ని ఏమంటారు అంటే హుక్ అని అంటారు. అండ్ ఈ చుట్టూ ఉన్న డాట్స్ కింద ఉన్నాయి కదా అవి వచ్చేసరికి బ్యాక్టీరియా. అండ్ అలానే ఇది ఇలా కర్ల్ అయ్యి ఇన్ఫెక్షన్ థ్రెడ్ అని అంటారు. దీన్ని ఇన్ఫెక్షన్ థ్రెడ్ అంటారు. సో ఇందులో బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. మీరు సరిగ్గా చూసినట్లయితే బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఇక్కడ దాకా వచ్చేసింది కదా. సో ఇక్కడ యారో పెట్టి ఏం చెప్పారో చూడండి. సో ఇన్నర్ కార్టెక్స్ అండ్ పెరిసైకిల్ సెల్స్ అండర్ డివిజన్ అంటే ఈ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి వీటిని డివైడ్ చేస్తుంది. తరువాత మెచ్యూర్ నాడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదన్నమాట నాడ్యూల్ ఫార్మేషన్. సో ఇలా బ్రీఫ్గా చెప్పడం అయితే జరిగింది. సో థియరిటికల్గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. Nodule formation. Plant emits flavonoids that bind to the receptors in plasma membrane and compatible soil rhizobia. In response to flavonoids, rhizobia secretes nod factors that binds to the receptor in the membrane of host plant root hair cells. So rhizobia ఏం చేస్తుంది అంటే nod factorని secrete చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే that binds to receptor in the membrane of host plant root hair cells. Receptor binding causes entry of calcium into root hair cells, which causes root hairs to swell at the tips and curl around the rhizobia. So receptor కి బైండ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఎంట్రీ ఆఫ్ కాల్షియం అనేది జరుగుతుంది. సో రూట్ హెయిర్ సెల్స్లోకి కాల్షియం అనేది ఎంటర్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే రూట్ హెయిర్స్ని స్వెల్ చేస్తుంది. స్వెల్ అంటే కొంచెం ఉబ్బుతుంది, లావుగా అవుతుంది. అట్ ద టిప్స్ దగ్గర కొంచెం ఉబ్బుతుంది అండ్ అలాగే కర్ల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Rhizobia inject infections proteins that induce plant roots to develop infection threads. So infection threads అనేవి డెవలప్ అవుతాయి. Rhizobia penetrates into the root cortex cells. Rhizobia అనేది రూట్ కార్టెక్స్ సెల్స్లోకి వెళ్తుంది. అది డయాగ్రమాటిక్లో చూసాం. Proteins known as nodulins cause root cortex cells టు డివైడ్ ఫార్మింగ్ ది నాడ్యూల్స్. సో డివిజన్ అనేది జరుగుతుంది. లోపలికి రైజోబియా అనే బ్యాక్టీరియా అనేది వెళ్తుంది. అది కార్టెక్స్ సెల్స్ యొక్క డివిజన్ అనేది చేస్తుంది. తర్వాత నాడ్యూల్ అనేది ఫామ్ అవుతుందని కూడా చూసాము. నాడ్యూల్ ఫార్మేషన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ బై ఆక్సిన్ ప్రొడ్యూస్డ్ బై కార్టికల్ సెల్స్ అండ్ ది cytokinin liberated by invading bacteria. Rhizobia invade nodule cells, inducing further nodule development. Rhizobia divides then transform into bacteroids. సో ఇక్కడ రైజోబియా అనేది డివైడ్ అయిపోయి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ బ్యాక్టీరాయిడ్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నాడ్యూల్స్ బికమ్ పింక్ ఇన్సైడ్ యాజ్ ఆక్సిజన్ రెగ్యులేటింగ్ లెగ్ హిమోగ్లోబిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. నాడ్యూల్స్ అనేవి పింక్ కలర్లోకి అయిపోతాయి ఇన్సైడ్ లోపల. ఎందుకు అంటే ఆక్సిజన్ రెగ్యులేటింగ్ లెగ్ హిమోగ్లోబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఇందాక మనం నైట్రోజన్ మెటబాలిజంలో కూడా ఈ పాయింట్ని అయితే చూడడం జరిగింది. లెగ్ హిమోగ్లోబిన్ ఈజ్ ఆక్సిజన్ స్కావెంజర్ అండ్ ప్రొటెక్ట్స్ ఆక్సిజన్ ఫిక్సింగ్ ఎంజైమ్ నైట్రోజనేస్ ఫ్రమ్ ఆక్సిజన్. సో లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ స్కావెంజర్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సింగ్ ఎంజైమ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
nitrogen fixing enzymes like nitrogenase from oxygen. So, ఇది ఫ్రెండ్స్ about nodule formation and అలానే నైట్రోజన్ మెటబాలిజం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హైడ్రోపోనిక్స్ గురించి అయితే చదివాము అండ్ అలానే టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ అలానే సమ్ ఎలిమెంట్స్ గురించి అయితే లాస్ట్ వీడియోలో చూడడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోసింథసిస్ గురించి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సూర్య సన్ రైజెస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ more information. Thanks a lot for watching the video.